25వ శ్లోకం. దినే దినే సా పరివర్ధమానా లబ్ధోదయా చాంద్రమసీవ లేఖా పుపోషలావణ్యమయీన్ విశేషాన్ జ్యోత్స్నాంతరాణీవ కళాంతరాణి. దినే దినే సా పరివర్ధమానా లబ్ధోదయా చాంద్రమసీవ లేఖా పుపోషలావణ్యమయాన్ విశేషాన్ జ్యోత్స్నాంతరాణీవ కళాంతరాణి. కళాంతరాణి కళ అనేది కళాంతరాణ తప్పేం లేదు. వెంటనే చదువుతారా? అన్మ్యూట్ చేయండి. మ్యూట్లో ఉన్నారు. అన్మ్యూట్ చేయండి. మ్యూట్లో ఉన్నారు. దినే దినే సా పరివర్ధమానా లబ్ధోదయా చాంద్రమసీవ లేఖా ఉపోషలావణ్యమయాన్ విశేషాన్ జ్యోత్స్నావంతరాణీవ కళాంతరాణి. దినే దినే సా పరివర్ధమానా లబ్ధోదయా చాంద్రమసీవ లేఖా ఉపోషలావణ్యమయాన్ విశేషాన్ జ్యోత్స్నాంతరాణీవ కళాంతరాణి. పడిపడేవారు దినే దినే సా పరివర్ధమానా లబ్ధోదయా చాంద్రమసీవ లేఖా ఉపోషలావణ్యమయాన్ విశేషాన్ జ్యోత్స్నాంతరాణీవ కళాంతరాణి. దినే దినే సా పరివర్ధమానా లబ్ధోదయా చాంద్రమసీవ లేఖా ఉపోషలావణ్యమయాన్ విశేషాన్ జ్యోత్స్నాంతరాణీవ కళాంతరాణి. రాజయ్య గారు చెప్తారా భక్తులు? నా దగ్గర బుక్ లేదు అంటే ప్రయత్నం చేస్తాను. సరే. దినే దినే సా పరివర్తమానా లబ్ధోదయా చాంద్రమసీవ లేఖా ఉపోషలావణ్యమయాన్ విశేషాన్ దుఃఖాంతరాణీవ కళాంతరాణి. దినే దినే దినం దినే దినాని అకారాంత నపుంసకలింగం. ఇంకా విభక్తి దాకా పోలేదు. అకారాంత నపుంసకలింగ దిన శబ్ద అంటే దినం దిన అని అన్నారు కనుక నేను అట్లా దినం దినయో దినేషు దినే దినయో దినేషు దిన శబ్ద అకారాంత నపుంసకలింగ సప్తమి ప్రథమా విభక్తి. తచ్చబ్దం స్త్రీలింగం ప్రథమా విభక్తి. తే తాహ ప్రథమా విభక్తి ఏకవచనం తచ్చబ్దం. పరివర్ధమానే పరివర్ధమానాః ఆకారాంత స్త్రీలింగం స్త్రీలింగ శబ్దం పరివర్ధమానా. దినే దినే సా పరివర్ధమాన లబ్ధోదయాః ఆకారాంత స్త్రీలింగ శబ్దం లబ్ధోదయ శబ్దం ప్రథమ ఏకవచనం. అంతే కదా. లబ్ధోదయ చాంద్రమసీవ లేఖా చాంద్రమసీవ లేఖ చాంద్రమసీవ లేఖ. చాంద్రమసి చెప్పాలి కదా. చాంద్రమసి ఈకారాంత స్త్రీలింగ గౌరీ శబ్దవతి అనుకుంటా ఒకసారి. గౌరీ శబ్దవతి ఈకారాంత స్త్రీలింగం ప్రథమ ఏకవచనం చాంద్రమసి.
లేఖా లేఖా లేఖే లేఖాः ఆకారాంత స్త్రీలింగ లేఖా శబ్ద ప్రథమ విభక్తి ఏకవచనం చాంద్రమసీవ లేఖ పుపోష పుపోష అది క్రియ ధాతు పుపోష లావణ్యమయాన్ విశేషాన్ లావణ్యమయాన్ లావణ్యమయాన్ విశేషాన్ లావణ్యమయ హకారాంత పుల్లింగ శబ్ద ద్వితీయ బహువచనం విశేషాన్ విశేష వయం అయం లావణ్యమయం విశేషం విశేషం విశేషౌ విశేషాన్ అట్లాగే లావణ్యమయం లావణ్యమయౌ లావణ్యమయాన్ అది 3 రూపాలు దాని విశేషాన్ జ్యోత్స్నాంతరాణీవ జ్యోత్స్నాంతరాణి అంతరం జ్యోత్సాంత అంతరాణి అంతరం అంతరే అంతరాణి అంతరం అంతరే అంతరాణి అకారాంత నపుంసకలింగ అంతర శబ్ద బహు బహువచనం అదే ద్వితీయ బహువచనం కానివ ఇవ అవ్యయం జ్యోత్సాంతరాణివ కళాంతరాణి కళా అంతరాణి కళాంతరం కళాంతరే కళాంతరాణి ఇక్కడ ప్రథమ కళాంతరం అకారాంత నపుంసకలింగం బహువచనం ద్వితీయ బహువచనం పుస్తకం ఏమీ లేదు ఊహించి చెప్పడం ఇది మెయిన్ ఇట్లా చెప్పడమే కాదు, పుస్తకం చూసి చెప్పడం కాదు. పుస్తకం చూస్తే వర్గాస్ వాళ్ళు చెప్తారు, అంటే మనం కొత్తగా చదువుకునే వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. అట్లా కాక సొంతంగా చెప్పడానికి ప్రయత్నం చేయడమే గ్రేట్. తప్పులు వడ్డాపురాలకు వస్తున్నది కాదు. ఇది ప్రధానమైనటువంటి, అంటే ఆ విధంగా ప్రాక్టీస్ కావాలి. సరే, వేరే విషయం కానీ పుస్తకం లేకుండా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అది ఆ ప్రాక్టీస్ కావాలి. అది దాని మీద మనకు గ్రిప్ వస్తుంది. మీ గ్రిప్ వచ్చింది కనుక చెప్పగలిగారు. ఇప్పుడు దీంట్లో కూడా అందరికి గ్రిప్ వచ్చినప్పుడు కూడా ఒక పుస్తకం కూడా ఆధారం చేస్తే వేసుకుంటారు, లేకుండా క్వశ్చన్ అది కాదు. కానీ ఏర్పడి చెప్తున్నారు, అది చదివిన వాటిది కొంత మైండ్ లో ఉన్నది కాబట్టి ఊహించి చెప్పగలిగే కొంతవరకు మంచిది. ఇది సాధ్యత పుస్తకం లేకుండా చెప్పడం మంచిది. పుస్తకం అంటే అది ఎట్లా ఆటోమేటిక్గా ఉంటుంది కనుక దృష్టి పడుతుంది అది మీద. సరే, దీంట్లో మనకు ఇది ఇక్కడ దీంట్లో మీకు ఇంకొకటి ఏంటంటే జ్యోత్స్నాంతరాణి కళాంతరాణి హ్రస్వం వచ్చింది, మీకు గమనించారో లేదో. అంతమంది గురువు ఉండాలి. వరకు వర్ధమాన లేఖ అని 3 మిగతా పై పదాలు విశేషాలు అని చూస్తే 3 గురువులు ఉంటాయి. 4 పాదాలు ఒకటి అక్షరం, కానీ ఇక్కడ కళాంతరాణి హ్రస్వం వచ్చింది. అంటే మీకు మొదటి గుర్తు చేస్తున్నాం, ఏం లేదు, పాదాంతమందు ఉన్నటువంటి సంస్కృత ఛందస్సులో ఉంది, తెలుగులో లేదు. నేను మొదట్లో అదే భావంతో అంటే ఈ పద్ధతిలో రాస్తే మా మిత్రుడు అన్నాడు, ఏంటి లాస్ట్కి రసం చేసావు అన్నాడు. అంటే లాస్ట్ గారు లేదు అట్లా లేదు, సంస్కృతం మీ సంస్కృతం మా తెలుగులో లేదు అన్నాడు. అప్పటి నుంచి నేను మళ్ళీ వెళ్ళినది. అందుకని మనం చదివేటప్పుడు కూడా కళాంతరాణి అని దీర్ఘం తీస్తున్నాం, ఇలాగ రసం అది చదివేటప్పుడు కూడా. అదే అక్కడ దీర్ఘం పోతుంది మేడం, ఇంకా కంటిన్యూషన్ లో కూడా పోతుంది, కానీ నిజానికి రసం. నమస్కారం గురుగారు. దనుకొండ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ మధ్య ఒంట్లో బాగోలేదండి, జ్వరం వచ్చినది. రేపు ఒక ఏదో కళ్యాణం ప్రోగ్రామ్ ఉంది, వీలైతే వస్తారు. నేమది వారు కూడా ఉన్నారు. స్వాగతం, సంతోషం, నమస్కారాలు. చాలా సంతోషం రావడం.
ఎక్కడ ఉన్నారు? బొంబాయా మీరు? అవునండి, బొంబాయి. బొంబాయి. నమస్కారం సార్. ఇవాళ ఈ శ్లోకంలో ఉపోష అనేటువంటి క్రియాపదం. ఉపోష ఏమిటది? ఏం లకారం? లిట్లకారం. లీట్ లకారం. అందుకొరకు పోషద పుష్ పోష పోషతు పోషతి అనేటువంటి పోష అయింది. అంటే పోషించినట, పోషించినట్టు, పోషించినట్ట అనేది పోషించను అనే అర్థంలో మనం చెప్పుకుంటాం. అంటే పోష అన్నప్పుడు ఎవరిని పోషించారు? ఇది కర్మని, అదే కర్మకం అనేటువంటి ధాతు, సకర్మక ధాతు అన్నప్పుడు ఎవరిని అని కూడా క్వశ్చన్ వస్తుంది. ఎవరు పోషించారు వస్తుంది. రెండు కర్త కర్మ రెండు ఉంటాయి. దీంట్లో కర్త ప్రధాన వ్యక్తి పదాలు, కర్మ ద్వితీయ వ్యక్తి పదాలు ఉన్నాయి. కర్మ కర్త పదాలు ఉన్నటువంటివి ఏమేమి ఉన్నాయి? ప్రధాన వ్యక్తి పదాలన్నీ కూడా అంటే సా వస్తుంది. పరివర్తమాన. ఇది ఇక్కడ పరివర్తమాన అనేటువంటిది కూడా ఒక రకంగా క్రియాపదమే. అవును. అంటే ఏంటి? శత్రు షానచ్ ప్రత్యయాలు, ప్రత్యయాలు, ఉక్తావధ ప్రత్యయాలు ఇవన్నీ కూడా శబ్దాలు అయినప్పటికీ కూడా మనకు క్రియార్థాలను ఇస్తాయి. పరివర్తమానమవుతున్నదై అంటే అభివృద్ధి చెందుతున్నదై అని, అంటే చెందుతున్నది ప్లస్ అవి కూడా కలుపుకుంటాం. అట్లా ఇదొకటి అనుకోవచ్చు మనం. ఆ రెండింటికి కూడా అంటే ఒకటే కర్త వస్తుంది రెండింటికి కూడా. షానచ్ ప్రత్యయాల వల్ల కూడా అది వేరే పదం కాకుండా, అంటే ఒకే వాక్యంలో మనం అసమాప క్రియలో ఏ విధంగానైతే క్రియాపదానికి అసమాపకమైనటువంటి ఒక వాక్యము, తర్వాత మనం ఒక వాక్యం రెండు కలుపుకుంటాం. అట్లా దీంట్లో కూడా ఈ మనం పదాలు ఈ పరివర్తమాన అనే క్రియాపదం వచ్చినప్పటికీ కూడా ఉపోషకు ఏ కర్త ఉంటాడు అదే కర్త దీన్ని కూడా కనుక పరివర్తమాన పుపోష అని ఉంటుంది. పరివర్తమానమై ఎవరు అంటే సా కదా, రెండింటికి సానే, దీనికి సా అనేటువంటి సా పరివర్తమాన, సా పుపోష అని ఉంటుంది. సా పరివర్తమాన పుపోష. ఇప్పుడు సా ఆమె ఎట్లాంటిది? లబ్ధోదయ ఫస్ట్. లబ్ధోదయ ఒకటి. చాంద్రమసి. లబ్ధోదయ పరివర్తమాన. ఇప్పుడు అంటే దినే ఏ విధంగా అంటే ప్రతిదినమందు పరివర్తమానమై అని, అంటే అభివృద్ధి చెందుతున్నది. లబ్ధ ఉదయం అని అంటే అభివృద్ధిని పొందబడినటువంటి, అంటే పెంపొందింపజేస్తున్నటువంటి ఆమె యొక్క పరివర్తమానం అంటే నిత్య యొక్క అభివృద్ధిని పొందుతున్నది ఆమె. అని ఎట్లా అంటే దానికి ఉదాహరణ ఒకటి ఇవా చెప్పాడు. ఏమిటి? చంద్రమసి అంటే చంద్రమస్ శబ్దం ఉంది, సకారాంత శబ్దం. చంద్ర ఉంది, చంద్రమస్ శబ్దం కూడా ఉంది. చంద్రమస్ అన్న చంద్రుడే, ఇది సకారాంతం. కానీ చంద్రుడు అనేది పుంలింగ శబ్దం. చంద్రుడిలాగా అభివృద్ధి చెందింది అని అంటే బాగుండదు. ఎందుకు? విభక్తి లింగం మారిపోతుంది. చంద్రుడిలాగా ఆమె అభివృద్ధి చెంది అంటే ఆమె చంద్రుడు పుంలింగ, ఆమె స్త్రీలింగం. చంద్రుడిలాగా పర్వదే అభివృద్ధి పొందింది అంటే ఇక్కడ దోషం వస్తుంది. కనుక లేఖవాది లేఖ ఇవ లేఖలాగా అభివృద్ధి పొందినట. ఏ లేఖ అంటే చంద్రమసి లేఖ, చంద్రుడి యొక్క కళ అన్నమాట. కళ చెప్తే ఇప్పుడు దోషం ఉండదు. చంద్రుడి కళ, చంద్రుడు అన్నప్పుడు దాదాపుగా ఒకే వస్తుంది. చంద్రమసి కళ ఇవ అనమాట. చంద్రమసి లేఖ కూడా పుల్లింగం కదండి గురుగారు, ఉదయ కూడా పుల్లింగం కదా, దానికి ఉదయగా మార్చలేదు. అది ఉదయ పుంలింగం, అది విశేషణ పదం. ఏ లింగం ఆ లింగం మార్చుకోవచ్చు. అందుకని శ్రీలింగం కాబట్టి అది కూడా శ్రీలింగంలోకి మారుతుంది. నపుంసకంగా మార్చుకోవచ్చు. బహుళ సమాసంతో లబ్ధోదయమైంది ఏమిటి అంటే ఆమె లబ్ధోదయమైంది లేఖ కూడా సమాధర్మంలో ఇది కూడా వచ్చేస్తుంది. అవునండి. కనుక రెండింటికి కూడా స్త్రీలింగాలు కావాల్సిన లబ్ధోదయమైనటువంటి ఆమె, లబ్ధోదయమైనటువంటి చాంద్రమసి లేఖ ఇవ
చంద్రమసి రేఖ ఇవ. ఓ లేఖ అని చంద్రుని యొక్క లేఖ వలె అని అర్థం. అంటే లేఖ అని ఎందుకు ఇచ్చారంటే చంద్రుడు అమావాస్య నాడు తెల్లారి చంద్రుడు సన్నడి లేఖనే అంటాం. పరిపూర్ణ చంద్రుడి లేఖానం చంద్రుడి అంటే ఈ బాలచంద్రుడు అని అర్థం. బాలచంద్రుడి లేఖ ఎట్లా అయితే దినదినాభివృద్ధి అవుతుందో అంతే కదా మరి. ఇక్కడ పోలిక కూడా అదే ఉంది కదండి. అది కూడా బాలికనే కదా. బాలిక దినదిన ప్రవర్ధమానం చెందుతోంది అన్నాడు. లేఖ వలె ఇక్కడ ఈ లేఖ అనే దానికి ఆ భావం కూడా అర్థం. చంద్రమాసుని చంద్రుడి యొక్క రేఖ వలె ఆమె దినదినాభివృద్ధి అవుతుంది. అంటే శుక్లపక్ష చంద్రుడి యొక్క స్థితికి చేరుకునేటప్పుడు రోజు రోజు కూడా ఎట్లా అనేది అభివృద్ధి చెందుతుందో చంద్రకళ ఆ ప్రకారంగా ఆమె కూడా పరివర్ధమాన అంటే వృద్ధిని పొందుతున్నటువంటిది ఆమె. చెప్పండి. ఇక్కడ చాంద్రమసి చంద్రుణ్ణి స్త్రీలింగం చేశారు. చంద్ర సంబంధమైన లేఖ అది. లేఖ స్త్రీలింగం. చాంద్ర సంబంధమైంది చాంద్రమసి అయింది. ఓకే. విశేష పదం. మామూలుగా అయితే చంద్రమస శబ్దం. చంద్రమసి అంటే చంద్రుడు కాదు. చంద్రమసి శబ్దం ఉంది. చంద్రమస శబ్దం చంద్రమాహ చంద్రమసవు చంద్రమస అనేట్టు చంద్రమస శబ్దం వేరు. ఇక్కడ ఈ కారణంగా స్త్రీలింగం అయింది. అది చంద్రమస్ శబ్దం. చంద్రమసకు చంద్రుడు అని అర్థం. చంద్రమాహ చంద్రమసి ఇక్కడ సాకి ఆపాదించాలి కాబట్టి ఇక్కడ స్త్రీలింగం చేశారంటారా? లేఖ స్త్రీలింగం. లేఖ స్త్రీలింగం. లేఖ స్త్రీలింగం కాబట్టి ఇది కూడా చంద్రమసి అవుతుంది. చాంద్రమసి. చాంద్రమసి. ఓకే. తత్సంబంధం ఇది తదిత సమాసం. తదిత సమాసం. చంద్ర సంబంధం కూతురు జానకి అయింది కదా. జానకి పర్వత పార్వతి లాగా చాంద్రమసి కూడా. చెప్పండి. ఇప్పుడు చంద్రమస్సు దాంట్లో చంద్రమసి అనేది సప్తమి విభక్తి ఏకవచనం అవుతుంది. అప్పుడు చంద్రుని చంద్రమసి కాదు, ఇది చంద్రమసి కాదు, చాంద్రమసి. చాకు దీర్ఘం ఉంది. దీర్ఘమా? చాంద్రమసి యువానింది కాబట్టి చాంద్రమసి యువాని వచ్చింది. అది దీర్ఘం. జనక పదం పుంలింగం. జనకస్య అపత్యం స్త్రీ జనకి అయింది. ఆడ దీర్ఘం ఎత్తుకుని ఎందుకు వచ్చిన డౌట్ వచ్చింది. ఈకారాంతం అంటే మనం చెప్పాం కదా, సంబంధించి అన్ని శబ్దాలు స్త్రీలింగానికి పుంలింగ శబ్దాలు స్త్రీలింగానికి కన్వర్ట్ చేస్తే ఈకారాంతాలు అవుతాయి. ప్రాయశః ఈకారాంతాః భవంతి అని. ప్రాయశః ఈకారాంతాః భవంతి అని ఒక నియమం ఉన్నది. తకారాంత శబ్దాలు కానీ తకారం అని చెప్పినా తకారం నకారాలు ఏవైనా కూడా స్త్రీలింగంలోకి వచ్చేది ఈకారాంతాలు అవుతాయి. కనుక చంద్ర సంబంధమైంది చాంద్రమసి. పర్వతం యొక్క కూతురు పార్వతి అని ఈకారాంతం అయింది. ఈకారాంతం కాదు. జనకస్య అని చెప్పారు మీరు ఇప్పుడు. జనకస్య పుత్రి జానకి. జనకస్య అదే పుత్రి అనమాట. జనకస్య పుత్రి జానకి. దశరథస్య పుత్ర దాశరథి అని ఈకారాంత పుల్లింగం కనుక ఇక్కడ చాంద్రమసి. చాంద్రమసి అంటే చంద్ర సంబంధమైన మరొకటి, చంద్రుడు కాదు. సంబంధమైన కౌరవులైన పాండవులు అయినారు అంటే అది పాండవులు వేరు పాండవులు వేరు, గురువు వేరు కౌరవులు వేరు. ఇక్కడ చంద్రుడు వేరు చాంద్రమసి వేరు. తత్సంబంధమైన తద్ధిత సమాసాల్లో వస్తుంది. తద్ధిత సమాసాల్లో ఆది వృద్ధి జరుగుతుంది. అందుకనే జానకి అయింది. అది జనకుడు జానకి అయ్యాడు. జానకి పార్వతి ద్రౌపది పుత్రి ద్రౌపది దీర్ఘం. అవి తెలుసులేండి. అట్లానే అదే మీకు అవి తెలుసు కనుక ఇవి చెప్తుంది. దాని ఉదాహరణ చెప్తున్నాం. కాదు ఉదాహరణ వెడికి చెప్తాము. తెలిసిన వాడే చెప్పాలి ఉదాహరణ. తెలియకపోతే మన దాని గురించి తెలియాల్సి వస్తుంది. ఇది తెలియదు అది రెండు తెలియదు పరిస్థితి ఉంటే కష్టం కదా. ఉపమాన ఉపమేయాలు అనే ధర్మాలు ఏం చెప్తుంటారంటే తెలియనట్టు ఉపమానం తెలిసిన ఉపమానంతో చెప్పాలి. ఉపమానం తెలిసిందే ఉండాలి, ప్రసిద్ధమే ఉండాలి. మళ్ళీ ఆ ఉపమానం కొరకు మనం ప్రయత్నం చేయొద్దు అనేది అలంకారం యొక్క లక్షణం. ముఖము చంద్రుడు అంటే ఈ ముఖం ఎట్లా ఉంది, ముఖం తెలియదు, చంద్రుడు తెలుసు.
ముఖం చంద్రుడు చూసి అప్పుడు ఓహో ముఖం ఇట్లా ఉంది అనుకుంటారు. కనుక ఉపమానం ప్రసిద్ధంగా ఉండాలి అట్లా అనమాట, అని తెలిసి ఉండాలి అనేది. కనుక మీకు తెలిసిన దాన్ని ఉదాహరణగా మేము ఇక్కడ చూపిస్తుంటే తెలుస్తుంది. చాంద్రమసి లేఖ ఇవ, చంద్రుని లేఖ ఏ ప్రకారంగా నిత్యంగా పరివర్తమానం అవుతుందో అట్లా ఆమె పరివర్ధమానమైంది. ఒక వాక్యం అయిపోయింది. ఇక్కడ పుపోష అనేటువంటిది పోషించింది. దేని పోషించింది? లావణ్యమయ విశేషాన్. విశేషములు అంటే అవయవాలకు వాటి అన్నిటిని కూడా లావణ్యమయములుగా పోషిస్తున్నది. దానికి శరీర అవయవ అవస్థలను అంటే శరీరంలో ఒక రకమైనటువంటి లావణ్యముతో కూడుకున్నటువంటి విధంగా వాటిని పోషించింది అని. ఎట్లా అంటే జ్యోత్స్నాంతరాణి ఇవ కళాంతరాణి. చంద్రుడు చాంద్రమసి లేఖకు మళ్ళీ ఉంది కదా. చాంద్రమసి లేఖ ఎట్లాంటిది? జ్యోత్స్నాంతరాణి. జ్యోత్స్న అంటే వెన్నెల. జ్యోత్స్నతో కూడుకున్నటువంటి కళాంతరాణి, కళలు ఏవైతే ఉన్నాయో అట్లా కళాంతరంగా ఉన్నటువంటి అని. ఇక్కడ కూడా ఈమె యొక్క కళలు కూడా శరీర కళ కూడా అవధూతుంది, అట్లా పోషిస్తున్నది అని. అంటే అది ఇప్పుడు ఒక శ్లోకం పెట్టే మీకు ఉదాహరణ ఏంటి దాని పేరు? ముక్తా ఫలేషు ఛాయాయాః తరళత్వం వివాంతర ప్రతిభాతి యదంగేషు తల్లావణ్యమిహోచ్యతే. మన కడగవారు కూడా అడిగే లావణ్యం అంటే ఏమిటి అని పదం కూడా వస్తుంది. లావణ్యం అంటే ఏమిటి? ఇది అని చెప్పరా అనేటువంటి లావణ్యం. ఇట్లా ఉంటే లావణ్యం, తెల్లగా ఉంటే లావణ్యం కాదు, నల్లగా ఉంటే లావణ్యం లేదని కాదు. అనిరోచనమైనటువంటి ఒక కనబడేది. అది ఎట్లా అంటే ముక్తాఫలేషు, ముత్యాల్లో ఒక లోపల ఉన్నటువంటి కళ ఒకటి ఉంటుంది. బట్టి అది ముత్యం తెల్లగా ఉండదు, దాంట్లో ఉన్నటువంటి ఛాయ ఏదో తరళత్వం అంటే మెరుపు కనబడుతుందో అట్లా ఉన్నటువంటి దానిని ఆమె పోషిస్తున్నది అని. అట్లా పోషిస్తూ అట్లా ప్రతిభాతి ఇదంగేష అవయాలుగా కూడా తరళత్వం అనేటువంటిది అది లావణ్యంగా ఇస్తుంటామని. ముఖాఫలేషు రైటేనా? ముక్తాఫలములు అంటే ముత్యాలు, ముక్తాఫలములు అంటారు. ఏమన్నారు ఇప్పుడు మీరు? ముఖానేనా? ముఖానే, అదే నాకు డౌట్ వచ్చింది. ముఖావేనా? తావుతుంది తా పడలేదు, అందుకే అడుగుతున్నా. అందుకే ఇక్కడ తా పడలేదు, అందుకే నేను అడిగాను. పడలేదా? అందుకే అడుగుతున్నా. కాపీ పేస్ట్ చేశాను. దాంట్లో అది ఏం చేస్తుందంటే పుస్తకం నుంచి కాపీ పేస్ట్ చేస్తే కొన్ని తీసుకోండి, కొన్ని తీసుకోదు. లేదు, నాకు డౌట్. మౌక్తికము అంటాం కదా, కొన్ని సవరించాను, నేను చూడలేదు. మిగతా ఇది వేరేనా పెట్టి తీసేసి మళ్ళీ పెట్టాను. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దాంట్లో అవును ఒకసారి డిలీట్ చేశారు, నాకు డౌట్. అదే ఎందుకంటే తప్పులు పడ్డాయి దాంట్లో. కాపీ పేస్ట్ చేస్తే పుస్తకాలు బాగానే ఉంది, దీంట్లోకి వచ్చేసరికి పేస్ట్ లో కూడా వచ్చేసరికి అది మన్నించండి, దోషాన్ని ఎంచాను అనుకో. తెలియాలి ఇప్పుడు వేస్తే కదా, మీరు అందరూ తెలిసి లేకుండా అటాచ్ అవుతారు అందరు కూడా. నువ్వు లేదు, ముక్తము మౌక్తికం అని తెలుసు కదా, ఇక్కడ ముఖ అనేది వేరే అర్థం ఉందా అని అడుగుతున్నాను. సరేనయ్యా, ఓకే. మీరు కరెక్ట్ చేసి పెట్టారు కదా. ఓకే, పెట్టాను, అందుకే పెట్టా. ఇప్పుడు పైది మీరే డెలీట్ చేయాలి. డెలీట్ ఫర్ ఆల్ మీరు చేస్తేనే సరిపోతుంది. చేసేస్తా. ఓకే. అయితే ఇక్కడ జ్యోత్స్నాంతర కళాంతరాలలాగా ఆమె ఏ విధంగా అయితే చంద్రుడు ఉన్న కళల్లాగా ఈమెలో ఉన్నటువంటి కళ అనేటువంటి లావణ్యం దాన్ని పోషిస్తున్నది అని. పోషించేది మాత్రం ఈ విశేషమైనటువంటి లావణ్యమైనటువంటి విశేషాన్ని పోషిస్తుంది. ఎట్లా అంటే చాంద్రమసి తన యొక్క కళని జ్యోత్స్నాంతరములతో కూడుకున్నట్టు కళాంతరం పోషిస్తుంది, అట్లా పోషిస్తుంది అనేది ఉపమాలంకారంగా చెప్పుకోవచ్చు దీంట్లో. అయితే దీంట్లో వాక్య ఉపమా అనేటువంటిది అని వ్యాఖ్యాకారులు చెప్పారు. దాంట్లో మల్లినాథ సూరి దాంట్లో కూడా ఆయన చెప్పాడు. అంటే ఉపమాలంకారం చాలా రకాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మీకు అలంకార సర్వస్వం లాంటి పుస్తకాలు చూస్తే అనేకమైనటువంటి ఉపమానాలు ఉన్నాయి. ఉపమాలంకారమే ఒక 60-70 రకాల ఉన్నాయి. ఒక్క ఉపమాలంకారమే ఒక పేపర్గా పెట్టుకొని చదువుకోవచ్చు. అట్లా ఉంటుంది, అట్లా దాని ఒక విధానం అది. కనుక దాంట్లో ఒకటి వాక్య ఉపమాలంకారం, వాక్య ఉపమాలంకారం, ఉపమాలంకారం అన్నీ ఉంటే పూర్ణోపమ, ఏదైనా తక్కువ ఉంటే లుప్తోపమ అని మామూలు జనరల్గా ఉండేటువంటి.
అయ్యా ఇంకో డౌట్ వస్తుంది నాకు సందేహం. ఆ, డైరెక్ట్ గా అంటే నేరుగా పుట్టినది, పుట్టుక కలది, లేకపోతే పుట్టినది అనకుండా లబ్ధోదయ అని అంటే పొందబడిన అనడంలో అర్థం ఏంటి? ఎందుకు అలా జన్మను పొందినటువంటి ఎక్కువ పొందిన చెప్పడం? జన్మ పుట్టుకంటే జన్మ కలదు, పొందిన జన్మ కలదైన ఆమె. పుట్టుకంటే జన్మ లబ్ధోదయాకి ట్రూ అంటే దానికి యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చేశారు అంటే జన్మ అర్థము. కాగానే ఆ జన్మ పొందబడిన అనడం ఎందుకు అని. ఇప్పుడు ఆమె వేరు, కూతురు వేరు. ఇక్కడ ఆ, ఆమె ఇక్కడ జన్మ పొందింది. అవును, ఆత్మ మామూలుగా అయితే ఆత్మ వచ్చి శరీరం ఆత్మాహుతి వస్తుంది. ఒక దేహిగా అయినట్టుగా ఉమ్, ఆమె దేవి, ఆ ఉమ్, సతీదేవి అన్నమాట. ఆమె అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ ఉమ్, సతీదేవి లబ్ధోదయమైంది, లబ్ధోదయం. ఇక్కడ పార్వతిగా జన్మించింది అనమాట. ఈ జన్మించినటువంటిదై అట్లా జన్మ పొందినటువంటిదై చాంద్రమసి చంద్రుని యొక్క కళలాగా ఈ దేహాన్ని కలిగినటువంటిది. ఇప్పుడు మనం అలా ప్రయోగిస్తామా? పొందబడిన అనే మాట మనం ప్రయోగిస్తామా? పొందబడిన అనేది ఇప్పుడు నాలాంటి వాళ్ళు ప్రయోగించవచ్చా? ఇది అంటే ఈ కవిత భాష, మామూలు వ్యవహార భాషలో ఇట్లా ఉండదు. అదే అదే కవితంలో రాయొచ్చు, శ్లోకాలు రాసుకోవచ్చు, పద్యాలు రాయండి, తప్పేం లేదు. పద్యంలో రాదు అదే. ఇంకే మరి అంటే మీరు రకరకాలుగా, మీరు ఒక రకాల కవిత్రిగా కూడా ఆలోచిస్తారు, ఇప్పుడు అట్లా మాటలు కూడా ఆలోచిస్తారు. లేదు లేదు, నేను పద్య రచయిత గారు అనలేదు, ఇక్కడ డైరెక్ట్ గా చెప్పచ్చు కదా, పొందబడినా అని ఇలా చెప్పారు అని ఒక సందేహం అంతే. పొందబడిన అంటే అర్థం ఈ రూపకంగా వచ్చినటువంటి ఆమెను సాని దానికి ఈ పార్వతీదేవి అనే అర్థంలో మనం కూడా అనొచ్చండి. ఆమె జన్మ ఆమెకు పేరు ఆమె రూపంగా రాలే ఇప్పటిదాకా. నెక్స్ట్ శ్లోకంలో పార్వతీదేవి అని చెప్పుకుంటాం. అదే జన్మ ఉంది అని మనం ఆమె కూడా అంటే ఇప్పుడు అనొచ్చు. సతీదేవి ఇక్కడ దాకా. అవునవును, యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ యూజ్ చేస్తే అలా అంటాము, ఇక్కడ డైరెక్ట్ గా మనం ఇలా యూజ్ చేయం ఎప్పుడు. ఇది అంటే ఆమె అన్నప్పుడు మనం వెనక శ్లోకాల ద్వారా ఆమె ఎవరు, ఆ వెనక శ్లోకాలు అంటే సతీదేవి. సంస్కృతంలో సంస్కృతంలో ప్యాసివ్ చాలా కామన్ అండి. ఇప్పుడు ఒకటండి, అదేలేండి అదే. సంస్కృతంలో కామన్ ప్యాసివ్. గమికర్మి కృత అని వాడాడు. దాన్ని అది నైషధంలో వాడితే శ్రీనాథ్ కూడా అభివృద్ధిస్తున్నాడు గమికర్మి కృత అని. అట్లా ప్యాసివ్ కామన్ అక్కడ. తెలుగు కంటే కామన్, తెలుగులో వాడితే అది ఇంకో తెలుగులో వాడితే వికారం అనిపిస్తుంది కానీ సంస్కృతంలో కామన్ అది. తెలుగులో కూడా అంతే. జన్మించిన అనొచ్చు, జన్మ నొందిన అనొచ్చు, రెండు అనొచ్చు. తెలుగులో కూడా అనొచ్చు. అంటాం. అవునవును అంటాం, పెడతావా జనరల్ గా మనం వాడం. ఇప్పుడు కాదు వాళ్ళకి జన్మ గురించి అడిగారా, లబ్ధ జన్మ అనేటువంటి అది చూస్తున్నారా? లబ్ధ జన్ముడు, లబ్ధ ప్రతిష్ఠుడు, ప్రతిష్ఠుడు అది కామన్ గా వాడతాం. ఆమె జన్మించినది అని అర్థం. ఒక చెప్పాలండి ఆమె జన్మించినది. అదేలేండి. దోదే అంటే జన్మించినది. ఛందస్సు తప్పకపోతే ఛందస్సు ఛందస్సుకు అవసరమైతే ఏదైనా వాడతాం. కాళిదాసు మనం ఏం అనలేం కానీ ఛందస్సు కొర కాదు, ఛందస్సు కొరకైనా కూడా ఆయన తాపత్రయపడ్డట్టే. ఆ కవి ఛందస్సుకు తాపత్రయపడ్డట్లే కాదు. ఇంకెట్లయినా క్లాస్ 3 పాయింట్లు మిస్ అయి ఉండేదాన్ని. ఏం 3 పాయింట్లు? ఈ లబ్ధోదయానికి ఒక డౌట్ వచ్చింది, చాంద్రమశివ ఒక డౌట్ వచ్చింది, తర్వాత ఇంకోటి ఏంటి తద్దితం దగ్గర ఒక డౌట్ వచ్చింది, ఇంకోటి ఏదో రాశాను, ఇంకోటి రాశాను, తర్వాత అడుగుతా. అది ఉంది రాశాను, ఈ పాఠానికి సంబంధించింది కాదు కాబట్టి అడగట్లా, తర్వాత అడుగుతా. సరే సరే. దీంట్లో సంధులు ఏమున్నాయి? సందులా బోర్డు ఉన్నాయి. చెప్పండి. లబ్ధోదయ, లబ్ధ ప్లస్ ఉదయ, సరే ముందు లబ్ధోదయ చెప్పిన తర్వాత లబ్ధోదయ కూడా సంధి కదండి. చాంద్రమసి ఇవ శవన దీర్ఘ సంధి అవుతోంది. తర్వాత జ్యోత్స్యాంతరాణి, జ్యోత్స్యాంతరాణి ఇవ, జ్యోత్స్యాంతరాణి ఇవ, జ్యోత్స్య అంతరాణి ఇవ, అంతరాణి వస్తుందా? జ్యోత్స్యాంతరాణి కూడా వస్తుందా? ఇవ వస్తోంది, జ్యోత్స్యాంతరాణి ప్లస్ ఇవ, జ్యోత్స్యాంతరాణి ఇవ అంటున్నాము. జ్యోత్స్య అంత అంటాము అని అడుగుతున్నాను. అంటే కొన్ని సమాస పదాలు అన్నప్పుడు దాన్ని మనం విడదీయచ్చా లేదా అని చదివేస్తే ఉన్నమతి పోయి ఇటువంటి డౌట్లు వస్తుంటాయి. రాణి అనే రాణి కాదు, అంతరాణి. ఇది అంతరాణి, ఎందుకంటే రాణి పదం సంస్కృతం లేదు.
రాజ్ఞి అంటాం, సంస్కృతంలో రాజ్ఞి వాడమన్నారు. పొరపాటు రాణి ఉంది కదా అది. రాజ్ఞి కదండి. లేదు, రాయను, ఎప్పుడు రాయను, సంస్కృతంలో అసలు రాయను, తెలుగులో కూడా రాజ్ఞి అనే రాయమంటున్నారు కొంతమంది. లేదు బెస్ట్ అది రాణి తెలుగులో వాడితే వాడదు, తప్పేం కాకపోవచ్చు. వాడతారు కానీ రాజ్ఞి వాడితేనే సముచితంగా ఉంటుంది అంటే రాజ్ఞి అనే వాడుతున్నా పద్యాలు. మీరు ఎట్లా వాడచ్చు అందుకే వాడచ్చులేండి. రాణి వ్యాకరణ అంగీకారం అయింది కదా. అవునవును. ఈ రెండు రాణిలు వచ్చాయి ఇక్కడ, కళాంతరాణి, జ్యోత్సనాంతరాణి, కళాంతరాణి. ఇద్దరు రాణులు ఉన్నారు ఇంట్లో. చాలా అద్భుతంగా రాశాడు. మహోదయ, జ్యోత్స్న అంటే వెన్నెలనా? వెన్నెలే. వెన్నెల. కౌముది. జ్యోత్స్న. కౌముది లాగా. జ్యోత్స్న. జ్యోతిస్ తకారం సకారం నకారం. జ్యోత్స్న. కళలో అనేటువంటి కళాంతరాణి అంటే శరీరం కళ ప్లస్ చంద్రుని యొక్క వెన్నెలో ఉన్నట్టు 16 కళలు అంటాం కదా. 16 కళలు అంటే రోజు ఒక కళ తీసుకొని మొత్తం 16 కళలు అంటారు. కళలతో అది కళ ప్లస్ అంతరాణి, కళాంతరాణి, అది కళాంతరములు కలిగినటువంటి వెన్నెల. వెన్నెల కళాంతరములు అంటే వెన్నెల యొక్క ప్రతిదినములు ఉండే ఒక కళ. 16 కళలు అంటే పరిపూర్తి అని అర్థం. 100% కళాంతరం అంటే షోడశ. తెలుగులో అంటాం కదా 16 అణాలు ఆడపడుతుంది. 16 అణాల తెలుగు దాన్ని అంటాం. 16 అణాలు అన్నప్పుడు ఒక అణకు ఒక కళ. కళ అంటే అణ 16 కనుక 16 అంటే పరిపూర్తి అని అర్థం. 16 కళలతో అంటే రోజు ఒక కళ అంటే రోజు ఒక 16 భాగం మీద పెరుక్కుంటూ వచ్చి మొత్తం 16 రోజు 15 + 16 అంటే పున్నమ నాడు కూడా 2 కింద లెక్క 16 కింద లెక్క వచ్చేది. అంటే అమావాస్య 16 అనుకోండి, అమావాస్య టు పున్నమ వరకు 16 కింద అనుకోవచ్చు. అయితే అయ్యా, ఈ కళాంతరాన్ని షోడశ కళలు 16 కళలు అనేదాన్ని మనం ఒక హాస్యంగా కూడా రాసుకోవచ్చు. భలే వచ్చింది. కళ అనే పదానికి ఆ అర్థం వేరు, అంటే 16వ భాగం అనే అర్థం వేరు. ఒక మెరుపు అనేటువంటి మన అర్థం తీసుకునేటువంటి కళ అనే అర్థము. అది శరీరంలో ఉన్న కళ వేరు, చంద్రుడిలో ఉన్న కళ వేరు. చంద్రుడిలో ఉన్నట్టు కళ అంటే ఒక భాగంలో ఉన్నటువంటి 16 చంద్రుడి కళలే చెప్పుకుంటాం జనరల్ గా. అంటే వాడి యొక్క అర్థం అంత ఆ విధంగానే అర్థం పెరిగింది అని అర్థం. కళని రెండు అర్థాలు తీసుకొని వాడబడ్డది. రెండో అర్థం ఏమిటి? కళ అంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి ఇది అని ఒకటి, అభివృద్ధిలో 16వ భాగం ఒకటి అర్థం. అంటే 6%. కళ అంటే 6%. చంద్రుడి కళలు 16 ప్రతిరోజు 6% పెరుకుంటూ పోతున్నది. చంద్రుడిలో 16వ భాగం అంటారు కళని. ఇంకో అర్థం కూడా ఉంది తెలుగులో, ధృత కాని. నేను అదే అందాం అనుకున్నా, అది ఇక్కడ ఎందుకు తెస్తారని మీలాంటి వాళ్ళు వస్తారని నేను మాట్లాడలేదు. అదే కళ అంటే అదే ధృత ప్రకృతాలు చేస్తామా అనుకున్నాను. అది వేరు, అది ధృతం కళ వ్యాకరణంలో నాటక అవసరం కళ వేరు. అది అంటే దీనికి సంబంధం దాన్ని చిన్నేశ్వరుడు కళ అని చెప్పాడండి. కళ అని చెప్పాడు, తెలుగు కదా అది. కళ అనే చెప్పాడు చిన్నేశ్వరుడు. కళ నిజానికి కళా పదం ఉంది, కళ లేదు. అవునండి, కళని. కాకపోతే ఏంటంటే కళ అని కూడా లకారాలు వాడితే వాడుతున్నారు. అది తెలుగులోనే వాడం కదా, సంస్కృతంలో వాడం కాబట్టి కళ అని ఉంది అంతే. ఇక్కడ శ్లోకంలో కళాంతరానే ఉంది, కళాంతరానే లేదు. కళాంతరానే ఉంది, కళ వాడింది తప్పేం లేదు. అలానే శంకరాచార్యుల వారు కూడా కళాభ్యాం స్థూలాలంకృత మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, ఆయన కళ అన్నాడా కళ అన్నాడు మాకు తెలియదు. ఎందుకంటే మనమే మారుస్తున్నాం, అది ఒరిజినల్ మనకే తెలియదు. ఆయన కళాభ్యాం అన్నాడా కళాభ్యాం అన్నాడు మనకు కూడా తెలియదు. ఎందుకంటే వాడేవాళ్ళు ఇంతమంది పెడితే తెలియదు. చూడాలంకృత కళాభ్యాం.
కానీ ప్రింటింగ్ లో ఒక్కొక్క చోట లానే వేశారండి. అదే ఆ వాడచ్చు. శంకరాచార్య అదే గారు కూడా అన్నది వేస్తున్నారు. లా మీరు బ్రాహ్మణులు వేశారు ఒక్కొక్క చోట. అదే ఎట్లా వాడచ్చు సంస్కృత తప్పేం లేదు. పుస్తకాలలో సంస్కృత పుస్తకాలు ఎక్కడైనా అని లానే వేస్తారు. మనము ఈ రోజు వ్యాకరణం చదువుతున్నాం, నాకు సిద్ధాంతం చదువుతున్నాం. అలా అలా అనే అక్షరం మనకు పాణిని మహేశ్వర సూత్రాలు కనబడ్డదా? లేదు 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 కదా, మరి అందుకొరకే అది. అంటే సంస్కృత లిపిలో ఉత్త లానే వేస్తారు, ఒక్కో చోట అంతే. శ్లోకాల్లో లా వేస్తున్నారు. నాకు డౌట్ వచ్చింది కానీ నేను చెప్పలా. ఇప్పటికీ పెళ్లిళ్ళు అని రాసేప్పుడు లకార కింద లావత్తే ఇస్తారు. అది లేనే లేదు అదేలేండి, అసలు. తెలుగులో అలా లా ఉంది, సరిగ్గా తెలుగులో ఉంది. అది తెలుగులో అలాగాక మీరు లా అనుకోండి, అది దోషమవుతుంది తెలుగు కొరకు. అది తప్పు అసలు. ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి సరే తెలియక వేసేది ఏంది అలా ఇస్తారు. కళ్యాణం అని విడుదల అలా పెట్టి ఇప్పుడు దీర్ఘ దోషమే లేదు, అలాను వాడవచ్చు అనేటువంటిది ఉంది మనకు. తప్పేం లేదు, కళ్యాణం అనవచ్చు, కళ్యాణం అనవచ్చు, ఇట్లా అందుకు పర్వాలేదు. కళ్యాణం అంటేనే బాగుంటుంది, కళ్యాణం అనే సరే కొంచెం కళ్యాణమే సరి అయిన రూపం అసలు వాస్తవానికి. దాన్ని దోషంగా పెద్ద గుణించాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకా ఏముంది, కడకమారు మౌనంగా ఎందుకు ఉన్నారు, అందుకని మరి అదే ఆరోగ్యం బాగుందా కడకమారు? అయ్యా బ్రహ్మాండంగా ఉందయ్యా, నమస్కారాలు. అదే ఇందులో మీరు మీరు చెప్పేశారు, అందుకోసం దీంట్లో కొత్తగా స్పృశించాల్సింది నాకేం కనబడిందంటే, ఇదే ఇక్కడ ఈయన గారు రాసినటువంటిది మరొక రఘువంశానికి సంబంధించిన శ్లోకం కూడా ఇవ్వబడింది. అది దీన్ని పరిశీలించి చూసినట్టయితే మనకు మీరన్నట్టుగా ఈ స్త్రీలింగంలో ఎలా ఉపయోగించాడు చాంద్రమసి లేఖ ఇవ అనేటటువంటిది ఎంత స్పష్టంగా మీరు చెప్పారు. కానీ నేను మళ్ళీ ఒకసారి ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, అదే ఒక పురుషుడు ఉదయిస్తే రఘుమహారాజు పుట్టినప్పుడు ఇదే శ్లోకం ఇంచుమించుగా ఇదే శ్లోకాన్ని ఆయన అక్కడ వాడుకున్నాడు. అది ఎంత అందంగా వాడాడో చూడండి. పితు ప్రయత్నాత్ స సమగ్ర సంపద శుభై శరీరావయైర్ దినే దినే పుపోష, అవే పదాలు, పుపోష వృద్ధి హరిదశ్వధీదతే ధీదితే అను ప్రవేశాదివ బాలచంద్రమాహ అన్నాడు. అయ్యా అక్కడ ఎవరు శబ్దం వస్తున్నది? చెప్పండి. ఇదే పదాలతో ఒక పురుషుడు పిల్లవాడు పుడితే ఈ శ్లోకాన్ని ఎలా రాయాలి, ఇది చక్కటి మనకు పాఠం. అమ్మాయి పుడితే రాశాడు అతనే, పిల్లవాడు పుడితే రఘుమహారాజు పుట్టినప్పుడు కూడా రాశాడు. అవే పదాలను ఉపయోగించుకొని రాశాడు. ఎలా రాశాడో చూద్దాం. పితు ప్రయత్నాత్, ఇక్కడ లబ్ధ ప్రయత్నాత్ కాదు, పితు ప్రయత్నాత్ స సమగ్ర సంపద శుభై శరీరావయవై దినే దినే, అవే పదాలు చూడండి. శరీరావయవై దినే దినే పుపోష వృద్ధి హరిద అశ్వదీధితే అనుప్రవేశాదివ బాలచంద్రమాహ అన్నాడు. బాలచంద్రమాహ అనే పదం అక్కడ వచ్చింది. బాలచంద్రమాహ అనే పదం వాడుకోవడము, అక్కడ చాంద్రమసి లేఖ ఇవ అని వాడుకోవడము, ఇది మనకు పదాన్ని చెప్పే విధానం. అక్కడ ఈ బాల అమ్మాయి కాబట్టి అక్కడ దీన్ని ఉపమానాన్ని కూడా స్త్రీలింగంగా చెప్పడం అనేటటువంటిది ఇక్కడ జరిగింది. రఘు మహారాజు పుట్టినప్పుడు అదే అర్థంతో అదే చంద్రుడిని ఉపయోగించుకుంటూ ఉపమానంగా స్త్రీలింగంగా కాకుండా పుల్లింగంగా బాలచంద్రమాహ అని చెప్పి వాడటం జరిగింది. ఇది మీరు చెప్పారు. ఉపమానాల యొక్క నియమానుసారంగా అవే పదాలు, అదే అదే శరీరం కాకుండా ఔచిత్యాన్ని పాటించడం. అంటే ఔచిత్యాన్ని పాటించినటువంటివి అక్కడక్కడ మనకు కనబడుతుంటాయి. కానీ ఇది ఉంది అనేది మాత్రం చెప్తున్నారు. మా నాన్న ప్రత్యేకంగా చెప్పేవారు ఒకటి, అట్లా కూడా ఉన్నది. లేక అవి పాటించకుండా చెప్పేటువంటి చోట్ల కూడా మనకు కనబడ్డాయి. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా,
సౌందర్య రత్నాకరి అన్నప్పుడు రత్నాకరుడు స్త్రీలింగం, రత్నాకరి స్త్రీలింగం చేసేసారు. అట్లా అది మనకు అద్భుతమైనటువంటి ఈ మనకి కంపారిజన్ అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉంది. చక్కని పరిశీలన చేశారు మీరు, బాగుంది, మంచి పరిశీలన. ఈయన పరిశీలన రామోరాన్ని పరిశీలన చేశాడు, నేను దాన్ని గమనించి చెప్తున్నాను అంతవరకు. ఇంకొకటి ఏమిటంటే లావణ్య అనే పదం ఉన్నది చూడండి. సరే, ఇప్పుడు చెప్పారు అది ముత్యాల్లో ఉన్నటువంటి ఒక మెరుపు అని చెప్పారు, అది కరెక్టే. అయితే నేను విన్నది చెప్తున్నాను, ఒక పండితుడు చెప్పారు, సరే వాళ్ళ పేరు ఉటంకించను నేను. లవణం ఉంటది మనకు పూర్వకాలంలో, మనం ఉప్పు తీసుకొస్తే బజార్ నుంచి ఇంత పెద్ద ఉంటాయి, ఇంత ఉండేటివి అన్నమాట. ఇప్పుడైతే పౌడర్ వస్తున్నది మనకు, ఆకాశం, అది అన్నపూర్ణ, ఎన్నపూర్ణ అని. అయితే అవి వాటి మీద కాంతి పడ్డప్పుడు అది మెరుస్తుంటది అన్నమాట. అయితే ఆ లవణ సంబంధమైనటువంటి కాంతి లావణ్యం ఆ విధంగా ఉంటుంది అని చెప్పి ఆయన వివరణ ఇచ్చాడు. అది లావణ్యం చెప్పడం అయిందండి. ఇది క్రితం చెప్పిన తర్వాతనే వారు అంతవరకే కాదు ముత్యం అని కూడా చెప్పడం జరిగింది కొత్తగా. మొన్న కటకం వారు ధర్మపురికి వచ్చినప్పుడు కూడా ఈ చర్చ వచ్చింది. కటకం వారు, గంటల వారు, వాడేవాళ్ళు కాదు, వాడేవాళ్ళు ఇక్కడ మా ఇంట్లో చర్చ. ఖాళీ సమయంలో కూడా ఇదే చర్చ వచ్చింది, లావణ్యం గురించినటువంటి చర్చ వచ్చింది. ఇప్పుడు కూడా ఇది లవణ సంబంధం తీసుకున్నాం. మీరు చెప్పినా ఒక విశేషంగా ఉంది. దాంట్లో ఏమిటంటే లవణం మీద పడ్డటువంటి కిరణాల మెరుపు అని కాంతి అనేటువంటి దాని వంటలో లవణం అని మేము చెప్పుకున్నాం. వంటలో లేకపోతే ఉప్పు లేకపోతే సొంపుగా ఉండదు. ఎన్ని అవయవ సౌష్ఠవం అంతా ఉన్నప్పటికీ కూడా లావణ్యం లేనటువంటి ఒక ఆకారం అంత రుచికరంగా, అంటే ఒక చూడదగ్గట్టుగా ఉండదు, సొంపుగా ఉండదు. అంటే ఉప్పు లేనటువంటి వంటలాగా ఎన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా అనిర్వచనీయమైనటువంటి ఒక మెరుపు అన్నమాట, తడుకు అనేటువంటిది, అది లావణ్యం. దీని తర్వాత ఇందులోని మరొక పదం ఏమిటంటే మనం చెప్పుకోవాల్సిన పదం విశేషాన్. ఈ విశేషాన్ అనగానే మనకు అవయవాలు అనే అర్థం ఎక్కడా కనిపించదు. ఏది విశేషము అని తెలుస్తుంది తప్ప విశేషాన్ అంటే అవయవములు అని ఎక్కడ వస్తుంది? దీనికి ఇక్కడ 4 రకాల వ్యాఖ్యలు ఇవ్వడం జరిగింది. విశేషాన్ అవయవాన్ విశేషోవయవే వ్యక్తో పుణ్యే శేష వివర్జితే ఇది అల్పమాలాయాం అని ప్రకాశిక యొక్క వ్యాఖ్య చెప్పడం జరిగింది. ఇది ఉత్పలమాలాయాం. తర్వాత ఉత్పలమాల అనేటటువంటి అర్థంలో చెప్పారు. తర్వాత దిస్ ఈజ్ అన్ అన్యూజువల్ సెన్స్ ఆఫ్ వర్డ్. The limbs are compared to the additional digits of the moon which are secured day after day. ఇలాంటి సందర్భంలోనే మాత్రమే దీన్ని విశేషాన్ని అని వాడవలెను అని ఎంత చక్కగా చెప్పాడంటే, ఒక్క పదం చూడండి. అక్కడ మనకు చంద్రకళలు చెప్తున్నాడు. చంద్రకళలు రోజుకు రోజుకు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో అని చెప్పడానికి, అవయవాలను విశేషాన్ని అనే పదం ఉపయోగించడానికి, ఈ డే ఆఫ్టర్ డే ఏ రకమైనటువంటి మార్పులు చెందుతాయి. మనం 4 రోజుల కింద చూసిన పిల్లవాడు 1 వారం తర్వాత చూస్తే అలా ఉండడు. ఆ మార్పు అనేది వస్తుంది, చేంజెస్ వస్తాయి, ప్రతిరోజు చేంజెస్ వస్తుంటాయి. అందుకే వాడు చాలా నునుపుగా, చాలా లేతగా, అంటే కణజాలం వృద్ధి చెందడం అనేటటువంటిది మనలోనేమో కణజాలం 20% వృద్ధి చెందితే 40% నశిస్తుంటాయి. కాబట్టి మనం డిక్రీజ్ అయిపోతుంటాయి. చెంపలు ఉడతలు పడి ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే అర్థం, ఎప్పుడూ కణాలు కొత్తగా వస్తుంటాయి, ఎప్పుడూ కణాలు నశిస్తూ ఉంటాయి. ఆ వాటి యొక్క రేషియోను బట్టి. అదే పసిపిల్లలలో ఆ కణాల వృద్ధి ఎక్కువ ఉంటుంది, నశించేటటువంటి కణాల వృద్ధి తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ నునుపుదనం అనేటటువంటిది వస్తుంటుంది. ఆ దానికి వాడబడ్డ పదము విశేషాన్. ఆ రకమైనటువంటి అవయము
సౌకుమార్యం రోజు రోజుకు పెరుగుతుంది. అందుకోసమే చంద్రకళలతో పోల్చడం జరిగింది. అంటే కాళిదాసు యొక్క దృష్టి ఎంత సూక్ష్మంగా ఉందో చూడండి. ఒక పదాన్ని వేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా వేస్తున్నాడు. దానికి శబ్దారణంలో కూడా అవయవాన్ అనేటటువంటిది, కాలే అనేటటువంటి వాడు గ్రీకు వాడు ఉన్నాడు కదా, వాడు కూడా దీనికి అద్భుతమైనటువంటి ప్రయోగం చేశాడు కాళిదాసు అని చెప్పడం జరిగింది. కాబట్టి విశేషో అవయవే వ్యక్తవు ఇది ఉత్పలమాలయం అని మల్లినాథ సూరి కూడా దీన్ని వివరించడం జరిగింది. కాబట్టి ఒక్క పదము మనకు ఒక పాఠాన్ని చెప్తుంది. ఈ షోడశ కళలు అనేటటువంటి దానికి ఇక్కడ లావణ్యమయాన్ విశేషాన్ అని చెప్పడం జరిగింది. తర్వాత జ్యోత్సాంతరాణివ కళాంతరాణి, అది మామూలు దానికి ఆ వెన్నెల అనేటటువంటిది అది ఉపరిగా ఉండేటటువంటిది. అది అవయవం పెరుగుదల గురించి మాత్రం చాలా చక్కగా చాంద్రమసి లేఖ ఇవ అని చెప్పడం జరిగింది. 16 కళలు అంటే 15 రోజులకు 16 కళలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇది ఒక సందేహం. ఇది మిగతా కళలు కూడా 16 అమావాస్య తీసుకోవచ్చు వస్తున్నారు. అమావాస్యం తీసుకుని ఒకటి, మరొకటి ఏంటంటే 16 కళలు ఆయనకు ఉండేవట. ఒక కళ శివుడి యొక్క తల మీదకు వెళ్ళిందట. శివుడి యొక్క తల మీద అది పౌరాణికమైన విషయం. అది ఒక కళ అక్కడ ఉంది. అందుకోసం మిగతా 15 మాత్రమే ఉన్నాయి అనేటటువంటిది శివుడికి ఉండేటటువంటి చంద్ర కళ. ఆయన చంద్రుడు తల మీద ఎప్పుడు అట్టాలే ఉంటుంది, స్థిరంగా అది రేఖలాగానే ఉంటుంది, దానికి అదేం పెరగదు. ఒకటే మార్పులు ఉండేటటువంటి కళ కాదు శివుడి తల మీద ఉండేది. అది చంద్ర రేఖ మాత్రమే ఉంటది, ఒక కళ మాత్రమే అక్కడ ఉంటుంది. ఇది గమనించుకోవాలి. చంద్రుడు శివుడి మీద ఉన్నాడు అని చెప్తే తప్పవుతుంది. చంద్ర కళల్లో ఒక కళ మాత్రమే ఆయన స్వీకరించాడు. మిగతా 15 కళలు ఇప్పుడు మనం చూస్తున్నాము. మనం ఆ ఒక కళను చూసే ప్రయత్నం మనం చెయ్యాలి. అప్పుడు మనం శివ దర్శనం చేసుకున్నవాళ్ళం అవుతాం. అయ్యా సంతోషం. ఇక్కడ నేను ఇంకొకటి ఏమనుకుంటున్నా అంటే, విశేష పదం అనేటువంటిది విశేషములు అంటే అవయవార్థంలో ఇచ్చే విశేష పదం అయితే ఉందో అది పుంలింగ పదం అయి ఉంటుంది. అంటే విశేష పుంలింగమే, కాకపోతే నిత్యమైనటువంటి పదం అయి ఉంటుంది కనుక విశేషాన పుంలింగ పదంలో అంటే దాన్ని స్త్రీలింగంగా మార్చడానికి వీలు లేకుండా నపుంసకలింగ పదంగా కళాంతరాణి అనేటువంటిది ఉపమానాలేమో కళాంతరాణి జ్యోత్సాంతరాణి అన్నాడు, ఉపమేయాలు మాత్రం పుంలింగంలో ఉన్నాయి. అయితే ఒక్కోసారి ఏమిటి అంటే విశేషమైనటువంటి అంటే ఒక నిత్య పుంలింగము నిత్యవచం అనేటువంటి నిత్యమైనటువంటి శబ్దానికి దానికి ఉపమాయోపాలు తేడాలు రావచ్చు. అప్పుడు పరిస్థితి ఉన్నప్పుడు అట్లా బహుశా ఈ కారణంగా ఇక్కడ విశేషాను జ్యోత్సనాంతరాణి ఉపపోష అన్నాడు. ఇక్కడ జ్యోత్సనాంతరాణి నపుంసకలింగం అయింది, కళాంతరాణి విశేష పదం పుంలింగం అయింది. బహుశా అది ఆ కారణమై ఉంటుంది. నేను దీన్ని కూడా ఎక్కువగా నేను చెప్పలేకపోయినాను, అందుకని బహుశా ఇది అయి ఉంటుంది అని అనుకున్నాను. విశేష పదం పుంలింగం అవయవార్థంలో లేకుంటే విశేషాన్ని కూడా మనం వాడుతుండే వేరేగా. అవయవాలు అర్థం ఏముంది కదా స్పెషల్గా, కనుక అది నిత్య పుంలింగమే ఉంటుంది. దానికి కళాంతరాణి వలె పోషాన్ని అవయవాల్ని పోషించింది, ఆమె అభివృద్ధిపరుచుకుంది, పోషించింది. బహుశా అది అయి ఉంటుంది. దీని మీద మీకు కూడా ఎదురు గతంలో ఒకసారి చెప్పాను. వాగర్థావ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తి అనే చోట వాగర్థ ఇవ సంపృక్తవు, వాగర్థములోనే కూడుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరు అనేటువంటి ఉపమేయాలు. పార్వతి స్త్రీలింగం, పరమేశ్వరుడు పుంలింగం. వాగర్థములు శబ్దార్థము అని అంటే కూడా సరిపోతుంది. ఆయన శబ్దార్థం వాగర్థం వాడాడు. శబ్దార్థాయ సంపృక్తం అన్న అంతే. కానీ మరి శబ్దార్థమైన వాళ్ళు ఏదో అంటే శబ్దం పుంలింగం అర్థం పుంలింగం అవుతుంది. అది అందుకరగానే వాగర్థం అన్నప్పుడు అక్కడ స్త్రీలింగం వాక్శబ్దం కనుక పార్వతీ పరమేశ్వరు అని అర్థం. అయితే దీన్ని కొంతమంది కొంచెం ఎక్కువ ఉత్సాహంతో పార్వతీ పరమేశ్వరు అంటే పార్వతీప రమేశ్వర అనే ఒక అర్థాన్ని తీశారు. పార్వతీపుడు అంటే శివుడు, రమేశ్వరుడు అంటే కేశవులు. కనుక అక్కడ శివకేశవులు అని జగత్తు తండ్రులు అని అర్థం. జగత్తు పితరవు అన్నారు కదా, పితరవు అన్నప్పుడు రెండక అర్థాలు. పితాచ పితరవు, ఇద్దరు తండ్రులను పితరవు అనవచ్చు. లేదా మాతాచ పితరవు, మాతా పితరు కూడా పితరవు పదం.
కనుక పార్వతీ పరమేశ్వరం మాతాజ పితాజ పితరవు అని ఏకశేష ద్వంద్వం సమాసం అంటారు. ఆ ద్వంద్వ పితరం అనే పదం వాడబడ్డది అని. అంటే ఈ ఈ పార్వతి శివకేశవుల అర్థంలో పితాజ పితాజ పితరవు అనే అర్థం తీసుకొని, కనుక ఇద్దరు జగత్తులో తండ్రులైనటువంటి వాళ్ళు అనే అర్థంలో వాగర్థంలో కూడుకున్న వాళ్ళు అనే అర్థం కొంతమంది వ్యాఖ్యానం చేశారు. మనకు ఆ శ్లోకంలో కూడా ఏదో పాటలో కూడా ఉంది. విశ్వనాథ సినిమాలో అక్కడ పార్వతీ పరమేశ్వరం అని వాడితే విడదీశారు. నాగర సంగమంలో రామేశ్వరం అని విడదీశారు అక్కడ రామేశ్వరం. కానీ అది ఈ నియమానికి వ్యతిరేకం. ఆ, ఎందుకంటే వాగర్థములు ఉన్నప్పుడు కేవలం శివపార్వతులు అనే అర్థం మాత్రమే తప్పిస్తే శివకేశవుల అర్థం రాదు. ఎందుకు రాదు అంటే పార్వతీ పదము స్త్రీలింగం, ఇది పుంలింగం అని. ఒకవేళ శబ్దార్థం అంటే వస్తుంది. అయితే శబ్దార్థం అంటే ఈ చర్చ నేను దాదాపు 2004 సంవత్సరంలో బెనారస్లో కాశీలో ఉన్నటువంటి రిఫ్రెషర్ కోర్సు దాంట్లో ఆయన ఉపన్యాసం చెప్తూ ఈ విధంగా చెప్పాడు. ఏది శివకేశవులు అని అర్థం కూడా వస్తుంది అని అర్థం వస్తే నేను వెంబడి లేచి ఈ విధంగా అడిగాను, మీరు ఎట్లా చెప్తున్నారు అంటే దానికి దాదాపు సభలో ఉన్న సగం మందికి పైగా, నాకు సపోర్ట్ సగం మంది అటు పెద్ద చర్చ అది కాదు కరెక్ట్ అంటే. ఆయన చివరికి తప్పించి కూడా ఏమన్నా అంటే పార్వతీపులో పార్వతీ స్త్రీలింగం పుంలింగం ఉంది, రమేశ్వర రమా స్త్రీలింగం ఈశ్వర ఉంది కదా అందట. అంటే నేను దీంట్లో పార్వతీ పరమేశ్వరరావు అన్న పార్వతీ పరమేశ్వర అనాలి. మొత్తం బహువచనం చేయాలి, నలుగురు ఉన్నారు కదా అప్పుడు మీరు. ఎందుకు అట్లా కుదురుతుంది, దీనికి సమాధానం లేదు. అప్పుడు వాగర్థపదం కుదరదు. వాక్కు అర్థములు ఇద్దరు లేనప్పుడు వాగర్థము అన్నప్పుడు వాక్కు అర్థము రెండే. పార్వతీ పరమేశ్వరం నలుగురు అయినారు. వారు వాక్కు ఒకటే అర్థం కూడా రెండే కదా వాగర్థం అన్నప్పుడు. పార్వతీ అన్నప్పుడు పార్వతి ఒకటే అన్నప్పుడు శివుడు అనే అర్థం, రమ ఒకటి ఈశ్వరుడు నాలుగు అవుతుంది కదా. మరి వాక్కు దేనికి ఇప్పుడు ఉపమాన ఎక్కడ కుదురుతున్నాయి అనేటువంటి దాని మీద చర్చ జరిగేది అసంపూర్తిగానే చర్చ విడిచిపోయింది. అంటే ఇది ఈ విషయంలో నేనే పొరపాటు పడ్డానంటే ఈ మధ్య కాలంలో కూడా ఒకరెవరో పెట్టారు, ఈ మన వాట్సాప్లో దేంట్లో ఒక దాంట్లో చూశాను. వాళ్ళు కూడా నా వాదన ప్రకారమే చెప్పారు, ఇది ఇట్లానే ఉంటుంది కదా. కాకపోతే మరి పార్వతీపురం శివకేశవులు ఎందుకు అర్థం వచ్చింది అంటే వేరే శ్లోకంలో ఉన్నాయి, వేరే ఒక కవి రాశాడు. దాంట్లో ఏమిటంటే గణాధిప వినాయకౌ అని అక్కడ ఆ పదంలో గణాధిపుడు అంటే పైన వృషభ నందీశ్వర గణాధిపతి నంది అక్షరాన్ని తొలగిస్తూ చెప్పేటటువంటి పద్యం. అక్కడ నంది వాహనకుడు వినాయకుడు వి ప్లస్ నాయకుడు, వి అంటే పక్షి నాయకుడు అని అట్లా ఆ అర్థంలో అది శ్లేషంలో కూడుకున్నటువంటి దాంట్లో కూడా ఒక పదం శివునికి, ఒక పదం శివునికి వేసి వస్తూ దాంట్లో జగత పితరవు అని పార్వతీ పరమేశ్వరు అని వాడాడు. అంటే కాళిదాసు శ్లోకం తీసుకొని ఆయన తర్వాత ఆయన రాశాడు. అక్కడ శివకేశవుని అర్థం చాలా బ్రహ్మాండంగా వస్తూ మంచిగా కుదిరింది. అది వాహీకృత మహాధేను గణాధిప వినాయకౌ అది పదం. వాహీకృత మహాధేను గణాధిప అంటే వాహనంగా చేయబడినటువంటి వాహీకృత అక్కడ అర్థం గమ్మతే ఉంది. అంటే మీది కనబడి ఎట్లా ఉన్నది, వాహీకృత మహాధేను గణాధిప వినాయకు. గణాధిపుడు అన్నాడు, వినాయకుడు అన్నాడు. ఈ గణాధిపుడు గణపతి అయినా, వినాయకుడు గణపతి అయినా. మరి వాహీకృత వాహనంగా ఎట్లా చేసుకోబడ్డారు? వాహీకృత మహాధేను గణాధిపుడు వినాయకుడు అన్నప్పుడు ఎట్లా కుదురుతుంది అంటే అప్పుడు దానికి అర్థమైంది వాహీకృత మహాధేను గణాలు. మహాధేను అంటే నంది గణాలకు వాహనంగా చేసుకున్నాయి. అంటే పరమేశ్వరుడికి ఒక్కడే నంది, కేశవుడికి విష్ణువుకి ఒక్కడే గరుడపక్షి కాదు, ఆ గణాలు ఉంటాయి. ఆ గణాలన్నిటికీ ఆధిపత్యం అని అంటే ఒక మహార్ చక్రవర్తికి అనేకమైన రథాలు, గుర్రాలు వాటిగా ఉన్నట్టుగా అనేకమైనటువంటి పక్షులు ఉంటాయి. వాటిని దేనైనా వెళ్ళవచ్చు, వాటన్నిటికీ నాయకుడు అట్లా. కనుక ధేనుగణాలకు అధిపుడైనట్టు వాహనంగా చేసుకున్నటువంటి వాడు ఒకటి. ఇంకోటి వినాయకుడు. గణాధిపుడు ఒకడు, వినాయకుడు వి అంటే పక్షి నాయకుడు. గణాధిప అంటే మహాధేను గణాధిపుడు, ధేనుగణాలకు అధిపుడు అయినటువంటి వాడు నంది. వి నాయక, వి అంటే పక్షులకు నాయకుడైనటువంటి గరుత్మంతుడు. కనుక వీటిని వాహనంగా చేసుకున్న వాళ్ళు ఇద్దరు. ఎవరు?
పార్వతీ పరమేశ్వరులు, అంటే పార్వతీప రమేశ్వరుడు, అంటే ఒక శివుడు కేశవుడు, వాళ్ళిద్దరూ కూడా ఈ వాహీకృత మహాదేను గణాలకు అధిపుడైనటువంటి వాడును, అంటే మహాదేవు గణాధిపుడు వినాయకుడు అయినటువంటి వాటిని వాహనంగా చేసుకున్నటువంటి వారు వాళ్ళిద్దరు కూడా. అటువంటి వారు రక్షించుగాక అనేటువంటి శివకేశవుల అర్థంలో చెప్పేటువంటి శ్లోకం, అది చాలా బ్రహ్మాండంగా ఉంది ఆ శ్లోకం. అది మనం విరిస్తే కానీ పక్షులని తెలియనటువంటి అర్థంలో ఉన్నటువంటిది. దాని ఆ అర్థాన్ని ఆ పదంలో ఉన్నటువంటి శివకేశవుల అర్థం తీసుకొచ్చి ఈ కాళిదాసు దాంట్లో కలిపారు. కలపడం చేత ఈ విధంగా అవుతుంది. దానికి మరి నేనే సరే వాళ్ళు ఇంత పెద్ద అండర్ పండితు గొప్పవాడని చెప్తున్నారు కదా అని నాకు కూడా కొంచెం మరి కావచ్చేమో అనుమానం వచ్చింది. అయితే దాని మీద మళ్ళీ ఒక ఆయన చాలా గొప్ప పండితులు ఎవరో నాకు జ్ఞాపకం లేదు. రేవేంద్ర అవధాని గారు, రేవేంద్ర శాస్త్రి గారు ఎవరిని ఇచ్చారు ఫేస్బుక్ లో, రేవేంద్ర వారు చెప్పారు. రేవేంద్ర శాస్త్రి గారు ఎవరిని ఇచ్చారు మీరు చెప్పినట్టు. అది ఆ సినిమా వచ్చిన రోజుల్లో కూడా విమర్శలకే గురైందిలేండి. అది ఏదో కొంచెం పాండ్య ప్రదర్శన లాగా అనిపించింది. కాదు, ఈ మధ్య కూడా ఎవరు మనం ఆయనను మన పాట రాసినటువంటి ఆయన మెచ్చుకుంటూ చాలా అద్భుతంగా ఆయన్ని తయారు చేశాడు అన్నట్టుగా శ్లోకార్థాన్ని అన్నట్టుగా వాళ్ళు ఎవరో పెట్టారు. కానీ నిజానికి అర్థం వెనక నుంచి కాలం నుంచి కూడా ఉంది. ఎట్లా అని అంటే అప్పుడే కాదు, వెనకాలం చాలా కాలం నుంచి కూడా ఇటువంటి అర్థాన్ని ఇచ్చేవాడు అన్నారు. ఆయన తీసుకున్నాడు అది. మన ఎవరు పాట రాసినటువంటి ఆయన ఎవరు కవి గారు, వేటూరు కంటే ముందే ప్రసిద్ధమైతే ఆ అర్థాన్ని ఆయన కూడా విన్నాడు కనుక దాన్ని అర్థం తీసుకున్నాడు. అట్లా ఎందుకంటే అంతకు నుంచే ఇచ్చారు. ఎందుకంటే ఈ చర్చ అంతకుముందే వచ్చింది, మా నాన్నగారు వారికి వచ్చిన చర్చ వచ్చినప్పుడు, దాని తర్వాత ఇక్కడికి వచ్చినటువంటిది కనుక చర్చ ఉన్నది. ఏది అయితే పెద్ద పండిత కొంత ఎట్లా తీసుకున్నారు ఇది కాదు అని ఈ విధంగా చెప్పడం రేమళ్ళ వారు చెప్పారు. నాకు అదే కరెక్ట్ గుర్తొచ్చింది. రేమళ్ళ వారు ఫేస్బుక్ లో పెట్టారు దాన్ని. నేను కూడా దాంట్లో పెట్టాను. అర్థం మీరు చెప్పింది కరెక్టే, ఇట్లా ఉంది అనేది దానికి నా అభిప్రాయం కూడా నేను అయ్యా ఇది మీరు అప్రస్తుతం అనుకున్నా సరే నాకైతే డౌట్ వచ్చింది. మొన్న ఈ మధ్య శంకరాభరణం సమస్యలో కుంతీపుత్ర వినాయకుని గొలిచినని కోర్కెలు ఫలించును కదా అన్నప్పుడు ఒక పద్యం మామూలుగా వినాయకుడి పరంగానే రాసి ఇంకో దాంట్లో కుంతీపుత్ర పైనంతా రాసేసి ఒకడ విరిచి నాయకుని గొలిచినని కోర్కెలు ఫలించును కదా అంటే నేను మా గురువులు గాని మా ఫ్రెండ్స్ గాని చెప్పినప్పుడు విశిష్టమైన నాయకుడు అనే అర్థంలో రాశాను. ఇప్పుడు మీరు ఇక్కడ నాయకుడు అన్నప్పుడు పక్షులకు నాయకుడు అంటున్నారు. అక్కడ అది ఏ అర్థానికి వస్తుంది నేను రాసినది? విశిష్టమైన వినాయకుడి పదం ఉంది కదా, వినాయక పదంలో విశిష్టమైన నాయకుడు అర్థం ఒప్పుకోవచ్చు కదా. గణపతి వినాయక పదం ఎట్లా తీసుకున్నారు మీరు? అంటే మొదటి సమస్య పూరించినప్పుడు వినాయకుడు పూరించాను, తర్వాత రాసినప్పుడు నాయకుడు విశిష్టమైన నాయకుడు మన కృష్ణుడు ఉన్నాడు అన్నట్టుగా. వినాయకుడు గణపతి అర్థం వేరే విషయం. ఆ గణపతికి వినాయక పదం ఎట్లా అడ్జస్ట్ అయింది? వ్యుత్పత్తి ఏమిటి? విఘ్న నాయకుడు అంటాం కదా, విశిష్టమైన నాయకుడే కదా. ఓకే, కనుకనే వినాయకుడు అంటే మొత్తం జగత్తు. మీరు పక్షులకు నాయకుడు అనే అర్థంలో చెప్పారు కదా, అర్థం కూడా వాడచ్చు. కవి యొక్క స్వేచ్ఛ. అంటే పక్షి ఉంది. మీకు ఒక శ్లోకం చమత్కార శ్లోకం, విరాట నగరే రమ్యే కీచక దుపకీచకం క్రియాకలంతో యోజానాది సపండిత అని. ఈ విన్నర్ మీరు ఉంటారు. విరాట నగరి రమ్యే, ఇది ఆట నగరి విరాట నగరం అందు రమ్యమైన విరాట నగరం అందు కీచక దుపకీచకం, ఒక వెదురు బొంగు నుంచి ఇంకో వెదురు బొంగుకు అని మాత్రమే ఉంది. దీంట్లో క్రియాపదం లేదు. ఏది క్రియాపదం అని అడిగారు. అంటే విహి ఆట నగరే, విహి అంటే పక్షి, నగరే కీచక దుపకీచం ఆట, ఆట సంచరించు క్రియాపదం అది ఆట. ఇది మాకు దగ్గర పుస్తకం ఉందండి. సంస్కృతం నేర్పిన గురువు గారు ఒక పుస్తకం కూడా ఇచ్చారు మాకు. వారు బ్రిటిషర్ వారు రంగాచారి గారు ఇచ్చారు. అవును, 100 కాదు. మీరు తెప్పించుకుంటా అంటే నాగర్ లిపిలో చౌకంబాలో ఉన్నాయి. మీకు బహుశా 4-5 వేల శ్లోకాల్లో ఉన్నటువంటి పుస్తకం ఉన్నది. సంస్కృతాంతర చాటుమంజరి అని ఒకటి ఉన్నది. దాంట్లో ఇటువంటి శ్లోకాలు చాలా ఉంటాయి. అంబది ద్వేషినం వందే అవి అటువంటి అవి అన్నట్టు అవి 5-6 భాగాలు ఉన్నాయి. ఏవి మన మీరు చెప్పినట్టు చాటులు ఒక పుస్తకంలో ఇది చూసారా? రంగాచార్య గారు ఒక పుస్తకం కూడా రాశారండి. ఇది చూడండి.
అది కరతల సంస్కృతము బోధిని లాగా అన్నమాట. కరతల సంస్కృతం మన సంభాషణకి వేరే నాది ఇప్పుడు లేస్తే డిస్టర్బ్ అవుతుంది కానీ పుస్తకం ఉంది. వారు వేరే ఒక పుస్తకం రాశారు. నా దగ్గర ఉంది. 395 పేజీలతో ఉన్నటువంటి పుస్తకం ఇది. ఒక్క అబ్బా. పేజీలో 200-300 శ్లోకాలు ఉన్నాయి. ఒక్క పేజీలో ఒక విషయం కాదు, మీరు ఏ విషయం తీసుకోండి. ఒక వసంత వర్ణ ఎట్లా చేయాలి అంటే వసంత వర్ణ సమయ శ్లోకాలు ఒక దిక్కు, ఋతువుల వర్ణ లేదు, పర్వత వర్ణ లేదు, రాజుల గురించి కాదు, పార్వతీ పరమేశ్వర వృత్తంగా పార్వతీ వర్ణాలు కావచ్చు, చాటువులు కావచ్చు, ఎన్ని భిన్నమైనటువంటి విషయాలతో నిజానికి ఇది మీ దగ్గర ఉండాల్సిన పుస్తకం ఇది. కాకపోతే అన్ని నాగర్లిపిలో ఉంటాయి. అయిపోతుంది. శ్లోకాలు మాత్రమే ఉంటాయి దీంట్లో. అమ్మా, శ్లోకాలు మాత్రమే, అంటే వ్యాఖ్యానాలు ఏముండవు, కేవలం మూలం శ్లోకాలు ఉంటాయి. కింద అవసరమైన కింద టిప్పణి ఇచ్చి వాటికి సంబంధించిన అవసరమైన ఉంటే ఆ శ్లోకాలకు అవసరమైనటువంటి వాటిని చెప్పడానికి టీకా ఉంటే మాలాంటి వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. కొంత టిప్పణి కొంత ఉంటుంది, అవసరం ఉన్నటువంటి అంటే కొంచెం జటిలమైనటువంటి పదాలకి టిప్పణి ఉంటుంది. ఇది చాలా దుష్టుల గురించి, సజ్జనుల గురించి, మీరు భర్తృహరి లాంటి అన్ని రకాల శ్లోకాలన్నీ కూడా దీంట్లో వస్తాయి. భర్తృహరి ఉందిలేండి, ఇటువంటివి ఏం లేదు. అట్లా ఇట్లాంటివి అన్ని దీంట్లో ఉన్నాయి అంటున్నాను. దీంట్లో టోటల్ ఎన్ని శ్లోకాలు తెలియక కనీసం 3,000-4,000 శ్లోకాలు ఉంటాయి. అబ్బో, సంకరణ అన్నమాట. చదివేటికి జన్మ అయిపోతుందేమో. ఇది కాలేజీలో ఉంటే సరే, నీకు అదేనా అవసరమో తెచ్చుకొని దగ్గర పెట్టుకున్నా కానీ ఎట్లా లాభం, ఎట్లా రేట్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా అని మళ్ళీ నేను సొంతంగా తెప్పించుకున్నాను. ఇది పేరు సుభాషిత రత్న భాండాగారం. సుభాషిత రత్న భాండాగారం అనేటువంటి పుస్తకం తెప్పించి పెట్టుకోండి. నాగర్లిపిలో ఎవరికైతే మీకు ప్రాక్టీస్ ఉందో వాళ్ళు తెప్పించుకుంటే, లేదా అది ఆటోమేటిక్గా అది వస్తుంది. పెద్ద విషయం కాదు, మీకు చదవంగా వస్తుంది. ఏమైనా నాగలిపి చదువుతుంటే వస్తుంటుంది. దాంట్లో మంచి పుస్తకం అది. మీకు ఏ విషయం కావచ్చు ఆ విషయం సమస్యలు దొరుకుతుంటాయి. అట్లా సరే అండి, వాటికి మనం స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి, శుభరాత్రి. ధన్యవాదాలు అందరికీ కూడాను. ఆకలివారు ధన్యవాదాలు, నమస్కారం. చేస్తున్నాను.